హాయ్ అండి. ఈ రోజుల్లో ఏంటోనండి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అన్నం మిగిలిపోయిందనుకోండి, ఇదివరకు రోజుల్లో అయితే మనం పొద్దున్నే లేవగానే ఏ పెరుగో ఏదో ఒకటి వేసుకొని శుభ్రంగా తినేసి స్కూళ్ళకి వెళ్ళిపోయేవాళ్ళం అండి. ఏ పచ్చడో పెరుగో వేసుకొని తినేసి. అప్పట్లో ఈ టిఫిన్లు ఎవరు చేసేవాళ్ళు కాదండి. చేసినా ఏ ఆదివారం ఏ పండగకో పబ్బానికో వండి పెట్టేవాళ్ళండి. అయితే ఇప్పుడు ఎవరినైనా అన్నం మిగిలింది తినండిరా అంటే పెరుగన్నమా పచ్చడన్నమా అని చెప్పని ఇంత పొడుగున దీర్ఘాలు తీస్తుంటారండి. అయితే మనమేమో చూస్తా చూస్తా చాలా కాస్ట్ పెట్టి తీసుకుంటా ఉంటాం కదండి ఆ బియ్యము. మనకేమో అది అన్నం పడేయాలంటే మనసు ఒప్పదండి. ఏం చేస్తామని చెప్పండి. ఏదో వాళ్ళకి పెట్టడం కోసమని మనమేమో రైస్ వేస్ట్ కాకుండా ఉంటుందని ఏదో నానా తిప్పలు పడి నానా కష్టాలు పడి ఏదో ఒకటి చేస్తూ ఉంటామండి. దాంట్లోదే ఈ టమాటా రైస్ కూడా అండి. ఏదో మనమేమో అన్నం సేల్ అయిపోయిందన్న ఫీలింగ్లో ఉంటామండి. వాళ్ళు మాత్రం ఏదో ఏ పలావో చేసి పెట్టారన్న ఫీలింగ్లో ఫీల్ అవుతుంటారండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ప్లీజ్.